మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆడియన్స్ కు ముందు యాక్టర్ గా పరిచయం అయ్యాడని తెలిసిందే. శంకర్ డైరెక్షన్ లో సిద్ధార్థ్ జెనిలియా నటించిన బాయ్స్ సినిమాలో ఫ్రెండ్స్ గ్యాంగ్ లో తమన్ కూడా ఉంటాడు. అప్పటికి మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్నా కూడా శంకర్ చెప్పడం వల్ల ఆ సినిమాలో ఆ పాత్ర వేశాడు తమన్. అయితే ఆ తర్వాత మళ్ళీ తమన్ తెర మీద కనిపించే ప్రయత్నం కూడా చేయలేదు. తాను కేవలం తెర వెనుక ఉంటూ మంచి మ్యూజిక్ అందిస్తూ సినిమాకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అయితే ఆఫ్టర్ లాంగ్ టైం తమన్ మళ్ళీ స్క్రీన్ మీద మెరుస్తున్నాడు. తమిళంలో అదర్వ హీరోగా తెరకెక్కుతున్న ఇదియం మురళి సినిమాలో తమన్ ఫ్రెండ్ రోల్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఒక వీడియో ఆ మధ్య రిలీజ్ అయ్యి వైరల్ గా అయితే మారింది. ఆఫ్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆన్ స్క్రీన్ కూడా తమన్ అదరగొట్టేశాడని అనిపించింది. అయితే తమన్ లీడ్ రోల్లో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే డౌట్ రాగా ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో దానికి ఆన్సర్ కూడా ఇచ్చారు తమన్. ఆది పినిశెట్టి లీడ్ రోల్లో వచ్చిన శబ్దం సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో పాల్గొన్న తమన్ తాను హీరోగా చేయాలంటే ఒకరు ఇద్దరు కాదు, ముగ్గురు హీరోయిన్స్ ఉండాలని సరదాగా అన్నారు. ఆది పినిశెట్టి నటించిన ఒకప్పటి వైశాలి సినిమాకు తమన్ అద్భుతమైన మ్యూజిక్ అయితే అందించారు. ఇప్పుడు అదే సినిమా టీం శబ్దం సినిమా అయితే చేస్తుంది. మరి ఈ సినిమాకు కూడా తమన్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మంచి థ్రిల్ అయితే కలిగించాడు. అయితే తనకు తెర మీద కనిపించాలన్న ఆలోచన లేదని ఇదియం మురళి సినిమాలో కూడా అదేదో అలా జరిగిపోయిందని అన్నారు తమన్. అయితే తమన్ లాంటి యాక్టివ్ పర్సన్ తెర మీద కూడా కనిపిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో క్రేజ్ ఉంటుంది. ఇదియం మురళి టీజర్ తోనే ఇంప్రెస్ చేయగా ఆ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. మరి ఆ సినిమాను తెలుగు ఆడియన్స్ కు ముందుగా తీసుకొస్తే బాగుంటుందని తెలుగు ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు.